హాయ్ అండి అందరికీ. హలో శ్రీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనము ఈ వీడియోలో రేషన్ కార్డ్కి సంబంధించి 2 టాపిక్స్ అనేది కవర్ చేద్దామండి. ముందుగా కొత్త రేషన్ కార్డ్కి కావాల్సిన డాక్యుమెంట్స్, తర్వాత రేషన్ కార్డ్ యొక్క స్టేటస్ అనేది మనం ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి అనేది పూర్తిగా ఈ 2 విషయాలు తెలుగులో చూద్దామండి. ముందుగా కొత్త రేషన్ కార్డుకు సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది ఇంతకుముందు ఆధార్ కార్డ్ జిరాక్సులు, ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమంది ఆధార్ కార్డ్ జిరాక్సులు, ఇంటిది కరెంటు బిల్లు లేదా గరిపట్టి, ఒకటి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఉండేయండి. ఈసారికి ఈ అన్ని డాక్యుమెంట్స్తో పాటు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కొత్తగా అడుగుతుండండి. కాబట్టి ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది తీయండి. రెండోది, మనం చేసిన అప్లికేషన్ అనేది ఇంతకుముందు పాత అప్లికేషన్ చాలా మటుకు పెండింగ్లో ఉన్నాయండి. ఆ పెండింగ్ అనేది మనం ఎలా స్టేటస్ చెక్ చేసుకోవాలనేది ఆన్లైన్లో చూద్దాము. ఇది మీరు కూడా మొబైల్లో కానీ పీసీలో కానీ చెక్ చేసుకోవచ్చు. ముందుగా ఈ గూగుల్ క్రోమ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అని సెర్చ్ చేయండి. చేసిన తర్వాత మనకు ఇక్కడ ఇట్లా అఫీషియల్గా వెబ్సైట్ అనేది రావడం జరుగుతుంది. ఇలా వచ్చిన తర్వాత మనకు ఇక్కడ ఈ పేజ్ వస్తుంది. ఈ పేజ్ రాగానే ఇందులో రిపోర్టు కాదు కానీ ఎఫ్ఎస్సి సెర్చ్ ఉంటుందండి. ఎఫ్ఎస్సి సెర్చ్ ఎంట్రీ చేయండి. చేసిన తర్వాత మనకి ఇలా హోమ్ పేజీ రావడం జరుగుతుంది. ఇందులో ఎఫ్ఎస్సి అప్లికేషన్ ఫామ్స్ సెర్చ్ అని అడుగుతుంది, అది క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీ డిస్టిక్ ఏదైతే అది పెట్టుకోండి. మరి భద్రాద్రి కొత్తగూడెం కాబట్టి అది పెట్టుకున్నాను. మీ సేవ నంబరు లేకపోతే అప్లికేషన్ నెంబర్ 2 ఒకటేనండి. మీ సేవ నంబర్ ఇక్కడ మీ సేవ నంబర్ అని లేదా అప్లికేషన్ నెంబర్ కానీ ఇక్కడ ఎంట్రీ చేసి ఇక్కడ కొడితే మనకు ఇక్కడ డీటెయిల్స్ అనేది కింద స్టేటస్ అనేది చూపిస్తుంది. అంటే మీరు రిజెక్ట్ అయిందా, డిఎస్ఓ లాగిన్లో పెండింగ్ ఉందా, ఎంఆర్ఓ లాగిన్లో పెండింగ్ ఉందా ఇక్కడ చూపిస్తుంది అండి. దాంతో పాటు మీ యొక్క రేషన్ కార్డ్ డీటెయిల్స్ అనేది ఇక్కడ కొట్టిన తర్వాత మీరు ఒకవేళ ఎక్కించిన నేమ్స్ అనేది ఇందులో యాడ్ అయినాయా, ఏమైనా పెండింగ్ ఉన్నాయా అనేది ఇందులో చూపించడం జరుగుతుంది. ఓకేనా అండి. ఇది అండి వెబ్సైట్ ఇదండి. చూడండి, EPDS.Telangana.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఎఫ్ఎస్సి ఉంటుంది, ఇందులో ఉంటుందండి ఆప్షన్. చూడండి, మీకు అర్థం కాకపోతే రివైండ్ చేసి మళ్ళీ ఒకసారి చూడండి. కొత్త రేషన్ కార్డు సంబంధించి ఇన్కము, ఆధార్ కార్డ్స్, కరెంటు బిల్లు లేకపోతే గరిపట్టి పెట్టండి. ముందుగా ఇప్పుడు రేషన్ కార్డు సర్వర్ అనేది ఇప్పుడు నెక్స్ట్ మంత్ 2కు రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అది కూడా టోటల్గా ఆన్లైన్ ప్రాసెస్, స్టెప్ బై స్టెప్ పూర్తిగా వీడియో రూపంలో చూడాలంటే హలో శ్రీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఫుల్ వీడియో అనేది మీకు బెల్ ఐకాన్ ద్వారా మీకు రావడం జరుగుతుంది. కాబట్టి హలో శ్రీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. జై హింద్ అండి.